హలో, నేను కార్తీక సోమవారం ఏం చేశానో చూద్దాం రండి. నా ఛానల్లో హోమ్ మేకింగ్, క్రియేటివ్ ఐడియాస్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఇఫ్ యూ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్. నా డే ఆయిల్ పుల్లింగ్తో స్టార్ట్ అవుతుంది. 1 స్పూన్ ఆఫ్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను ఆయిల్ పుల్లింగ్కి. అలాగే ఆయిల్ పుల్లింగ్ చేస్తూ నేను వేరే ఏదైనా పని చేస్తాను. ఈరోజు నేను హెయిర్కి కూడా ఆయిల్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ కార్తీక మాసం మొత్తం నేను కోల్డ్ షవర్స్ చేస్తాను, హెడ్ బాత్. సో డైలీ మనం హెడ్ బాత్ చేయాలంటే ఫస్ట్ మనం మంచిగా కండిషనింగ్ చేసుకుంటే హెయిర్ హెల్తీగా ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్ చేస్తూ హెయిర్ ఆయిల్ చేసుకున్నాక వేరే ఏదైనా వర్క్స్ ఉంటే అది చేసుకుంటాను. దాని తర్వాత హెడ్ బాత్ చేసుకుంటాను. సో దట్ నా హెయిర్ మంచిగా నరిష్డ్ అనిపిస్తుంది. అదే హెయిర్ ఆయిల్ పెట్టుకోకుండా హెడ్ బాత్ చేస్తే మొత్తం డ్రై అయిపోతుంది. అది కూడా రోజు చేయలేము కదా హెడ్ బాత్. అండ్ హెయిర్ ఆయిల్ చేసేసుకున్న వెంటనే ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాను. అంతా మార్నింగ్ 4 o'clockకి ఇల్లంతా క్లీన్ చేసుకొని, యాక్చువల్లీ డిషెస్ అన్నీ నేను నైటే వాష్ చేసేసుకుంటాను. కానీ ఆ రోజు నాకు కొంచెం నిద్ర వచ్చేసి మార్నింగ్ లేసి డిషెస్ వాష్ చేసేసుకొని అలాగే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టుకున్నాను. తర్వాత ఇంటి ముందు మంచిగా ముగ్గులు వేశాను. ఇప్పుడిప్పుడే ముగ్గులు నేర్చుకుంటున్నాను నేను కూడా. పనులన్నీ అయిపోయాక కొంచెం వామ్ వాటర్ తాగితే గొంతులో చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఆ రోజు కార్తీక సోమవారం కాబట్టి ఉసిరికాయతో దీపం పెడదాం అనుకున్నాను. సో అన్నీ రెడీ చేసుకొని గుమ్మం ముందు ఉసిరికాయతో దీపాలు పెట్టేశాను. నా ముగ్గు చూడండి ఎలా ఉందో చెప్పండి. స్టిల్ లర్నింగ్, ఇంకా మంచి మంచి ముగ్గులు నేర్చుకొని పెడతాను. ఈ మధ్య మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తున్నారు, ఇది ట్రై చేయి అది ట్రై చేయని, నా ముగ్గులు పైన ఇంట్రెస్ట్ చూసి. అలాగే అదే ఫ్లోర్లో మా ఇంకొక ఇల్లు ఉంది, దాన్ని కూడా నీట్గా ముగ్గేసి రెడీ చేసి దీపాలు పెట్టేశాను. వెంటనే ఇంకా పూజ చేసుకున్నాను. శివుని అభిషేకం చేసుకున్నాను ఆ రోజు బిల్వ పత్రాలతో. అసలు అంత మార్నింగ్ పూజ చేసుకుంటే ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో. అలాగే చెప్పినట్టు సేమ్ ఫ్లోర్లో ఉన్న ఇంకొక ఇంట్లో కూడా పూజ అయిపోయింది. తర్వాత మా రిలేటివ్స్ ఫంక్షన్ ఉంటే రెడీ అవుతున్నాను. అలాగే నాకు కావాల్సినవన్నీ ఒక సైడ్కి పెట్టుకున్నాను, బికాజ్ మర్చిపోతాను మళ్ళీ తర్వాత అని. రెడీ అయ్యాక స్టార్ట్ అయిపోయాను. బట్ శాండ్విచ్ మాత్రం కార్లో తర్వాత రెడీ చేద్దాము అనుకున్నాను, బికాజ్ అది 2 hours జర్నీ. అండ్ ఫంక్షన్ కంటే ఈ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాము. నేచర్, క్లౌడ్స్ చాలా చాలా బాగుండే. మంచి రైడ్. మధ్య మధ్యలో ఇట్లా ఆవులు, మేకలు అన్నీ చూస్తూ ఉంటే అసలు చాలా బాగా అనిపించింది. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో పొద్దున్న నుంచి రాత్రి వరకు అని మాట్లాడుకున్నాము. అలాగే రూట్స్ అన్నీ చాలా బాగున్నాయని కొన్ని ఫొటోస్ దిగాను. అసలు ప్రతి ఒక్క దగ్గర ప్రతిదీ చూసినప్పుడు అదే ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది అని ప్రతి ఒక్కటి వీడియో తీసుకున్నాను. నాకు చాలా చాలా నచ్చాయి ఇవన్నీ. ఈ రూట్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఫంక్షన్ అయిపోయాక రిటర్న్ అయిపోయాను. వెదర్ చాలా బాగుంది అంటే శాన్విని ఇలా కార్ టాప్ పై నించోపెట్టాను. అండ్ మధ్యలో వచ్చేటప్పుడు లోటస్లు కనిపించాయి, చాలా చాలా బాగున్నాయి. బట్ ఒక్కటి అందలేదు. కానీ అక్కడ ఒక వాక్వే ఉంది, మంచిగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఎంత బాగుందో అక్కడ పక్కనే ఒక గుడి కూడా ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. వెళ్ళే దారిలో బోల్డ్ కోతులు ఎక్కడ చూసినా. వాటికి అందరూ వెళ్ళే వాళ్ళు కార్లోంచి ఏదో ఒక ఫుడ్ వేస్తున్నారు. సో మేము కూడా మా దగ్గర ఉన్న ఆరెంజెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసాము. అవి భలే వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. నాకు కొంచెం భయం కూడా వేసింది వేసేటప్పుడు. ఇంకక్కడ ఫంక్షన్ ఫొటోస్ ఏమీ తీయలేదు, బికాజ్ అవన్నీ వీడియోలో పెట్టలేము కదా ప్రైవసీ కోసం. అండ్ ఇంటికి రాగానే 5 అయిపోయింది. స్నానం చేసి మళ్ళీ ఇంట్లో దీపము అన్నీ సెట్ చేసుకొని కాసేపు టెర్రస్ మీద కూర్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.